God bless you all. Welcome to my friendly maths channel. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. మీకు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవుతుంటే 6th క్లాస్ ఆన్వర్డ్స్, ఓకే, ఒకవేళ క్యాలిక్యులేషన్స్లో మీరు మార్క్స్ లూజ్ అవుతున్నా లేదంటే ఎక్కువ టైం పడుతున్నా, ఎస్పెషల్లీ వెన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ క్వశ్చన్స్ వస్తాయి చిన్నపిల్లలకి. ఫైండ్ స్క్వేర్ ఆఫ్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సపోజ్ 97 స్క్వేర్, ఫైండ్ స్క్వేర్ ఆఫ్ 97 అన్నారు అనుకోండి. చిన్న నెంబర్లు అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం నెంబర్లు పెరుగుతున్న కొలది, ఇక్కడ 106, ఇక్కడ 97 తీసుకున్నాను. సో ఇవి చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీరు 97 మల్టిప్లైడ్ బై 97 చేసినప్పుడు ఒక్కొక్కసారి 9 7s are 63, 6 క్యారీ ఓవర్ ఉంటుంది, 9 9s are 81, 81లో ఈ 6 యాడ్ చేసేటప్పుడు ఇటువంటి టైంలో సిల్లీ మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉండకపోతే చాలా వెల్ అండ్ గుడ్, ఒకవేళ మీరు చేయగలిగి టేబుల్స్ క్లియర్ అయితే. ఎవరికైతే టేబుల్స్లో అలా సిల్లీ మిస్టేక్స్ అవుతూ, క్యాలిక్యులేషన్స్లో సిల్లీ మిస్టేక్స్ అయిపోతూ మార్క్స్ అనవసరంగా కట్ అవుతాయో వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, మనకి ఇవి ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ అంటారు, a+b². ఇది నేను నా ఛానల్లో ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ ప్లేలిస్ట్ మీరు చేస్తే అందులో హిందీలో చెప్పాను నేను. ఈ ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు అది చూస్తే మీకు బాగుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మీకు తెలుగులో కావాలంటే నాకు ప్లీజ్ కామెంట్ ద్వారా చెప్పండి, నేను తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్లాసెస్కి, పెద్ద క్లాసెస్ అయితే వాళ్ళకి అలవాటు అయిపోతాయి ఇవి, ఓకే. ఆర్ ఇంక ఈ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఇవి మర్చిపోవడానికి కాదు, ఇది మీకు హయ్యర్ క్లాసెస్లో ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ క్లాస్ 10th క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ మనం చేస్తూ ఉంటే బోల్డ్ అన్ని చోట్ల క్యాలిక్యులేషన్స్లో మనకి ఈ లాజిక్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ లాజిక్స్ అవి యూజ్ అవుతూ మనం చేసుకోవాలి, ఓకేనా. సో వీటిని మర్చిపోకూడదు. ఒక్కసారి మీరు లెర్న్ చేస్తే ఇంకెప్పటికీ లెర్న్ అయ్యేలా దాన్ని బ్రషప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, స్క్వేర్ ఆఫ్ 106 తీసుకున్నాను సపోజ్. ఏవైనా తీసుకోవచ్చు, 126, 147 ఏవైనా తీసుకోండి. మీరు చేసే పద్ధతి ఇది. 106ని మనం 100 + 6, అంటే రౌండ్ ఫిగర్ కదా, 100 ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్లో. 100 + 6గా మార్చుకుని దీని స్క్వేర్, అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, a+b² ఫామ్లో ఉంది. a+b² ఐడెంటిటీ ఏంటవుతుందంటే, ఇది నేను నా ఛానల్లో మిగతా వీడియోలో డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వస్తుంది అన్నది. a² + b² + 2ab వస్తుంది, ఓకే. ఇది a² + 2ab + b². ఈ b²ని ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు, 1 and the same, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏ ప్లేస్లో 100 పెట్టేసుకుందాం, బి ప్లేస్లో 6 పెట్టేసుకుందాం. ఈ a × b అంటే 100 × 6 అన్నమాట, 2 × 100 × 6 అంతే, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 100² చేయడం చాలా ఈజీ కదా, 100² చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ 100 × 100² అంటే ఏంటి, 100² అంటే ఏంటి, a² అంటే 100², b² అంటే ఇది, 2ab అంటే ఇది. 100² అంటే ఏంటి, 1 పక్కని ఇందులో 2 జీరోలు ఉన్నాయి, మిగతా ఇంకో 100లో 2 జీరోలు ఉంటాయి. సో 1 పక్కన 4 జీరోలు పెట్టేసుకోవడమే, అదే 100². ఇప్పుడు 6² ఏంటి, 6 6 are 36. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ప్లేస్ వాల్యూస్ని మెయింటైన్ చేసుకోవాలి, 1's ప్లేస్ 10's ప్లేస్ అవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 100 × 6, ఏబి అంటే 100 × 6 అంటే 600, ఈజీ కదా మనకి క్యాలిక్యులేషన్. 6 2s are 12 కదా, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ ఏం జీరోలు లేదు, అంటే 12 పక్కన 2 జీరోలు వస్తాయి. ఇక్కడ జీరోలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 12 రాసేసుకోండి, అప్పుడు మీకు ప్లేస్ వాల్యూస్ బాగుంటాయి. అప్పుడు ఇవి యాడ్ చేసేసుకుంటే ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1 and 1, ఓకేనా. సో 11,236 అవుతుంది 106². ఇప్పుడు ఇంకో ఐడెంటిటీ చెప్తున్నాను, ఇది లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంత ప్లేస్లో నేను a+b² కూడా మీకు చేసి చూపించాను ఇదే, ఓకేనా. ఇది a-b² కనుక మీకు ఒకవేళ ఈజీ అయితే ఇలా కూడా చేసుకోవచ్చు. a-b² ఐడెంటిటీ ఏంటంటే a² + b² - 2ab. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇది -2ab వస్తుంది, అంటే a² + b² చేసేసుకోండి. ఇప్పుడు 97 ఉందనుకోండి, 97ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 - 3, -100లోంచి 3 తీసేస్తే ఇది కదా. 100² అంటే 4, 1 పక్కన 4 జీరోలు పెట్టేసారు మీరు, 10,000 దట్ ఈస్, ఓకేనా.
3 స్క్వేర్ అంటే 9, 3 3s are 9, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేసారు మీరు, ఇంత వచ్చింది. ఇందులోంచి -2ab చేయాలి కనుక 2ab ఎంత అవుతుంది, 100 3s are 300 అండ్ మల్టిప్లైడ్ బై 300 మల్టిప్లైడ్ బై 2 చేయాలి అంటే 600 అవుతుంది. సో ఇందులోంచి మీరు 600 మైనస్ చేయాలి. ఇది ఒక పద్ధతి. ఒకవేళ కాదు మీకు ఈ ప్లస్లే బాగున్నాయి ఇలాగే చేయాలి అంటే 97ని మనం 90 + 7 హోల్ స్క్వేర్గా చేసుకుంటాం. ఓకేనా, 90 + 7 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఇదే ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా లర్న్ చేసేస్తే మీకు సరిపోయింది. అప్పుడు 90 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 81 కాబట్టి 81 పక్కన 2 జీరోలు, ఇక్కడ ఒక జీరో, ఇంకో 90తో మల్టిప్లై చేస్తారు, ఇక్కడ ఒక జీరో, 1 2 జీరోలు కాబట్టి ఈ 81 పక్కన 2 జీరోలు వచ్చాయి. 7 7s are 49 కాబట్టి 49 రాస్తాం. ఇప్పుడు A ఇంటూ B, 9 7s are 63, 97s are 630 అవుతుంది. ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ జీరో. ఇప్పుడు దీన్ని డబల్ చేయాలి. ఓకేనా, డబల్ చేయాలంటే ఏంటి, 60 + 60 120 ఉంటుంది, 3 + 3 6 అవుతుంది. సో 126 దీన్ని డబల్ చేస్తే వస్తుంది మనకి ఒక జీరో కాబట్టి ఒక జీరో. ఓకేనా, 90 × 7కి 2 మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది యాడ్ చేసిన ఇలా కూడా మనకు అదే ఆన్సర్ వస్తుంది. ఇలా కూడా A - B హోల్ స్క్వేర్తో ఇలా వస్తుంది, A + B హోల్ స్క్వేర్ తోటి ఇలా చేయొచ్చు మీరు. ఓకేనా, ఏది ఈజీ అయితే మీరు అది ఫాలో అవ్వచ్చు. ఆన్సర్ మనకి మటుకు వచ్చేది సేమ్ 9409 దీని క్యాలిక్యులేషన్. ఇది అయిపోయి 2 డిజిట్ నెంబర్స్కి. ఓకేనా, ఇప్పుడు 3 డిజిట్ నెంబర్స్ చేయాలంటే ఓకే, ఇప్పుడు చూడండి, ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 479 అన్నాడు అనుకోండి. మీకు టేబుల్స్ ప్రకారం ఇది చేయాలంటే ఇదొక పద్ధతి, ఇది ఎప్పుడూ ఉన్న పద్ధతే. మీరు 2 సార్లు మల్టిప్లై చేసేస్తే ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే, సపోజ్ ఈ 7 తోటి మల్టిప్లై చేస్తున్నారనుకోండి, 7 9s are 63 మీరు రాసేసారు 3, ఇక్కడ 6 క్యారీ ఓవర్ వస్తుంది. 7 7s are 49, 49లో 6 యాడ్ చేయాలి. ఇన్ని ఎడిషన్ క్యారీ ఓవర్లు ఎడిషన్లు వాటిల్లో చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మిస్టేక్స్ అవుతున్నాయి వాళ్ళతో. ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ ఫార్ములా లర్న్ చేసేసుకుంటే ఇది ఓకేనా. బస్ మీరు 2 డిజిట్ ఏంటి 3 డిజిట్స్ ఏంటి స్క్వేర్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, 479 అంటే ఇది 400 + 70 + 9 కదా, 400 + 70 + 9 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ చూద్దాం. A + B + C హోల్ స్క్వేర్గా ఉందనుకోండి, దీని హోల్ స్క్వేర్ అంటే ఏంటి, A + B + C, A + B + C 2 సార్లు మల్టిప్లై అవుతున్నాయి. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. ముందర ఈ A + B + Cని ముందర ఈ Aతో మల్టిప్లై చేసేసుకుందాం. A × A = A² వస్తుంది. ఓకే, A × B = AB వస్తుంది. రెండిటి ఎదురుకుండా కూడా ప్లస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సైన్లే వస్తాయి అన్నిట్లో ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు A × B = AB అయిపోయింది, A × C = AC అయిపోయింది. అన్నిట్లో ప్లస్ ప్లస్. ఓకే, A తోటి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు Bతో మల్టిప్లై చేస్తాం. B × A = BA అయినా AB అయినా ఒకటే. A × B = B × A మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ AB వస్తుంది, ఇక్కడ AB వస్తుంది, రెండింటికి ముందర కూడా ప్లస్ ప్లస్సే ఉంటుంది. ఇప్పుడు B × B ఏంటి, B² అయిపోయింది. B × C BC అయిపోయింది. ఓకే, Bతో కూడా మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ప్లస్ Cతో మల్టిప్లై చేస్తున్నాం. A × C AC, C × AC అయినా రాసుకోవచ్చు, మీరు C × A అయినా రాసుకోవచ్చు, రెండు ఒకటే. ఓకేనా, C × B = BC or CB, C × C = C². ఇప్పుడు చూడండి, ఇది A² రాసేసాం, ఇది B² రాసాను, ఇది C² రాసాను. ఇప్పుడు ఇంకేంటి మిగులుతుంది, AB + AB అంటే 2AB. AB అంటే దీని ఎదుర్కొంటే 1 + 1 2, AB + AB AB. ఓకేనా, అలాగే AC + AC 2AC, అలాగే BC + BC 2BC. ఇది ఫార్ములా అయిపోతుంది. A + B + C హోల్ స్క్వేర్కి A² + B² + C² + 2AB + 2BC + 2AC. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఇందులోనూ 2 ఇందులోనూ 2 ఇందులోనూ 2 ఉంది కాబట్టి 2 కామన్ అయిపోతుంది. AB + BC + AC చేసేసుకుని దానికి వచ్చిన సమ్కి మీరు 2 మల్టిప్లై చేసుకోవచ్చు. ఎలా అయినా మీ చాయిస్. ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 479 కదా, 400 + 70 + 9. ఇప్పుడు మనకి A² అంటే 400².
4 4s are 16. ఓకే, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇంకో 400లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 16 పక్కని 4 జీరోలు పెట్టేసాం. ఇది అయిపోయింది ఏ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను నేను, క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు బి స్క్వేర్ 70 స్క్వేర్, 7 7s are 49 కదా. ఓకే, ఇక్కడ ఒక జీరో వస్తుంది, ఇంకో 70లో ఇంకో జీరో వస్తుంది, అంటే 2 జీరోలు పెట్టేసుకుని దాని ముందర 49 రాసేస్తే మీకు ఇది బి స్క్వేర్ అయిపోయింది. ఏ స్క్వేర్ అయిపోయింది, బి స్క్వేర్ అయిపోయింది. 9 9s, ఇప్పుడు సి 9 కదా, 9 9s are 81, సి స్క్వేర్ అయిపోయింది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు 2ab కావాలి మనకి. ఏబి అంటే 4 × 7, 4 7s are 28. ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ 1 జీరో కాబట్టి 3 జీరోలు. 28 డబల్ ఎంత అవుతుంది, 20కి డబల్ 40, 8కి డబల్ 16. సో 40 + 16 చేస్తే మనకి 56 వస్తుంది. 56 పక్కన 3 జీరోలు పెడితే 2ab అయిపోయింది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు బీసీ అంటే 7 9s are చూసుకోండి. ఓకేనా, 2ab అయిపోయింది, 2bc 7 9s are 63. ఇక్కడ ఒకటే జీరో కాబట్టి 79s are 630. ఓకేనా, 63 డబల్ 6, 6కి డబల్ 12, 60కి డబల్ 120, 3కి డబల్ 6, 120 + 6 126. పక్కన ఒకటే జీరో, ఇక్కడ ఒకటే జీరో, ఇక్కడ ఏం జీరోలు లేవు కాబట్టి ఒకటే జీరో. ఈ జీరోలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఎన్ని జీరోలు ఉన్నాయి ఇటు సైడ్ నుంచి మీరు రాసుకోవడం మొదలు పెడితే మీకు ప్లేస్ వాల్యూస్లో తేడా రాకుండా ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ప్లేస్ వాల్యూస్ కూడా మెయింటైన్ చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇది 2ab అయిపోయింది, 2bc అయిపోయింది, 2ac, a × c 4 9s are 36. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు 409s are 3600. ఇప్పుడు 30 + 30 60, 6 + 6 12, 60 + 12 72 కదా. 72 పక్కన 2 జీరోలు పెట్టేస్తే 2ac వచ్చేస్తుంది, 7200. ఇంక ఇవన్నీ యాడ్ చేసుకోవడం చాలా ఈజీ. మనకి 1 వస్తుంది, ఇక్కడ 8 + 6 14 వస్తుంది, 1 క్యారీ ఓవర్. 9 + 1 10 + 4 14, 1 క్యారీ ఓవర్. ఓకే, ఇలా చేస్తూ ఉంటే మీకు ఆన్సర్ వస్తుంది 2,29,441. సో 479 మనకి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2,29,441. ఇది మన ఆన్సర్. ఓకేనా, ఇక్కడ నేను మీకు డబల్ చేయడం కూడా చూపించాను. ఓకేనా, మనం బీసీ చేసుకున్నాక దాన్ని 2తో మల్టిప్లై చేసుకుని మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి, కానీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ రాకుండా, మీ మార్క్స్ కట్ అవ్వకుండా చాలా ఈజీగా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి పూర్తిగా అర్థమైపోతే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.